రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను గాలి కొదిలేసిన ప్రభుత్వం కొత్త సర్పంచుల ఆకలి కేకలను కూడా పట్టించుకోవడం లేదు. ఊరూరా తిరుగుతూ ఊకదండపు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు గ్రామాల్లో ప్రథమ పౌరులకు ఇచ్చే అరకొర గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వలేకపోతున్నది. మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పరిస్థితి గాల్లో దీపంలా మారగా కొత్త వారికి 3 నెలల నుంచి వేతనాలు అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 12,702 గ్రామాల్లో గతేడాది డిసెంబర్ 22న కొత్త పాలక వర్గాలు కొలువుదీరినా ప్రభుత్వం నుంచి వారికి అందించాల్సిన కనీస గౌరవం దక్కడం లేదు. నెలకు కేవలం 6,500 గౌరవ వేతనం కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో రాష్ట్ర ఖజానా ఉన్నదా అని సర్పంచులు నిలదీస్తున్నారు. 3 నెలలుగాను ఒక్కొక్కరికి 19,500 చొప్పున మొత్తం 24,76,89,000 ప్రభుత్వ బకాయిలు పడింది. ప్రజాపాలన అంటే ఇదేనా అని సర్పంచులు విమర్శిస్తున్నారు. సర్పంచుల బకాయిల లెక్కలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం గ్రామాల సంఖ్య 12,760. కొత్త సర్పంచులు కొలువుదీరిన గ్రామాలు 12,702. సర్పంచ్ గౌరవ వేతనం 6,500. 3 నెలలుగా బకాయి వేతనం 19,500 ఒక్కొక్కరి చొప్పున. నెలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం 8.25 కోట్లు. ఇక మొత్తం బకాయిలు చూసుకున్నట్లయితే 24,76,76,89,000 ఉంది.